ఈ ఉద్యమ సహచరుడు ఈ మధ్య బాల్క సుమన్ సీఎం మీద చెప్పు చూపించడం ఎట్లా చూస్తాడు? ఇక బాల్కా సుమన్ ఏంటంటే ఇక ఇప్పుడు పొగరు మొదటి నుంచి అది మధ్యలో నడమంత్రపు సిరి అంటే మొదటి నుంచి ఏం లేదు మనం చూసినాం. నడమంత్రపు సిరి 4 రోజులు అయిపోయింది కథం. ఇక ఏమవుతుంది చెప్పు చూపించాల్సిన అవసరం కాదు అది. ఇప్పుడు మనం కూడా ఒక పద్ధతికి మాట్లాడాలి. ఏదో పోరాటంలోనో లేకపోతే నేను రేవంత్ రెడ్డి గారిని మాట అన్నా అంటే నేను కింద పడేసి వాళ్ళు కొట్టారు కాబట్టి తిట్టాల్సి వచ్చింది. నా జీవితం నాశనం కాబట్టి తిట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నీ రేవంత్ రెడ్డి పరిపాలన నెల కూడా కాలేదా వచ్చి నువ్వు చెప్పు తీసుకొని కొడతా అంటే ఊరుకుంటారు ప్రజలు? ఊరుకుంటారా? ఫస్ట్ చూపించారు కదా ప్రజలు అడగదు మంచిగా ఏం జరిగిందో. ఇక రాజకీయ జీవితం సమాప్తం వాస్తవంగా. ఇంకా మళ్ళీ ఇంకోసారి బాలకృష్ణ అనేవాడు రాజకీయాల్లో కనపడ్డు నాకు తెలిసి అయితే. కాబట్టి అనవసరంగా మన గొయ్యిని మనమే దోకోవద్దు. రాజకీయాల్లో సరే మనం ఈరోజు ఏదో ఉన్న ముఖ్యమంత్రిగా అనాలా వాళ్ళు అనిపించారు అన్నామంటే రేపు పొద్దున నీ దగ్గరికి ఆ చెప్పు నీకే తగులుతుంది. ఊరుకోరు, కార్యకర్తలు ఊరుకోరు కదా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. బాలకృష్ణ ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా చాలా జరిగింది. మా నాది కూడా అయినా మేము ఓయూ నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేలోపు నన్ను మధ్యలోనే మాట్లాడి అని పోలీసు వాళ్ళు చెప్తుండ్రి. నేను ఆశ్చర్యపోయినా. నాది కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి దగ్గర అనుచరుడు అని చెప్పేసి మేమేమన్నా మాట్లాడుకుంటామని మేము వాట్సాప్ కాల్ మాట్లాడినా భయమేనా, ఏ ఫోన్ మాట్లాడినా భయమేనా. మా మిస్సెస్తో నేను చెప్తాను కదా, నా భార్యతో నేను ఏదైనా మాట్లాడాలన్నా కానీ వాట్సాప్ కాల్ మాట్లాడినా మమ్మ ఇది కూడా రికార్డ్ అయితే నేనే వస్తాను ఇంటికి వస్తాను అని చెప్పి ఇంటికి పోయి ఏదైనా మాట్లాడేది. అట్లా నేనైనా పోరాటం చేసిన పలానా సెక్రటరీకి వస్తున్నామంటే నువ్వు పలానా వస్తున్నావట ఎక్కడనో చెప్పని ముందే ఇంటికి వచ్చి అవసరం కదలిపోయేది. ఎన్ని సంఘటనలు. మా ఇంటి దగ్గర మార్వాడి కొట్టు ఉంది, హేమంత్ అని ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాడా లేడా మానవతరాయ్ అని పొద్దున్నే వచ్చి అడిగేది. అట్లా ఆ ఏరియా మొత్తం మానవతరాయ్ ఉగ్రవాది లెక్క, మానవతరాయ్ దేశద్రోహి లెక్క, లేదంటే దొంగ లెక్క ఆ ప్రజలంతా అనుకునేవాళ్ళు. పాపం ఇది వాళ్ళకి తెలియదు కదా. కాలనీ వాళ్ళకి మల్కాజ్గిరిలో నేను ఉండే ఏరియాలో చిన్న మామూలు ఏరియా మిర్జాలు కూడా మామూలు చిన్న అపార్ట్మెంట్లో ఉంటా. అలా చుట్టుముసరిగా సామాన్య ఫ్యామిలీ భయభ్రాంతం, అమ్మ ఇదేంటి మానవ ఏం చేసింది నేను ఏమైనా ఉగ్రవాది ఆ విధంగా భావం తీసుకు అట్లా ఎన్నో బాధలు పడ్డాం. ఎన్నో బాధలు నేను పడిన బాధలు. ఇంకోడైతే అసలు జీవితం పిచ్చోడన్న కావాలి, పిచ్చోడు కావాలి. కొంతమంది పైత్యం కొద్దీ నా రాజకీయ ఎగుదలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీడేదో అవుతుడు ఏమవుతామండి చెప్పండి. నా లక్ష్యం అది. నేను సివిల్స్ ప్రిపేర్ కాలేదు, గ్రూప్ 2 చదువుకుందాం అనుకున్నా. నా లక్ష్యం అది కాదు, ఇదే రాజకీయమే. కనీసం ఎమ్మెల్యేనే అవుతా, పక్కా అవుతా అనే ఆత్మ. నా ఫ్రెండ్స్ అంతా గ్రూప్ 1 అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, మనకు ఐపీఎస్లు అయ్యారు. అరే నేను ఇది కాలేనా, ఎమ్మెల్యే కాలేనా? 20 ఏళ్ళు 23 ఏళ్ళ కృషి ఉందని చెప్పి అనుకున్నా. దగ్గరకు వచ్చిన దాన్ని దూరం చేసేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ మానసిక 3 రోజుల పాటు ఇంట్లో కూర్చున్నా. ఎవరు మందలించకపోవటం వల్ల ఎప్పుడన్నా బాధలో ఉన్న వ్యక్తిని పలకరించి ఆ బాధ పక్క వాళ్ళతో చెప్పించుకుంటే ఆ వ్యక్తి కొంచెం మంచిగా ఉంటుంది. వాడి అదే బాధ తీరుతుంది. అది ఎవరు పట్టించుకోకుండా, పార్టీ కూడా పట్టించుకోకుండా, ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు ఉపశమనం కలిగినట్టేనా? ఇక ఉపశమనం కలిగింది. సొంత పార్టీలోకి వచ్చినప్పుడు అదే అన్న ఇంత కార్లో వచ్చేటప్పుడు ఈ గులాబీ కండవా నాకు సూట్ కాలేదని చాలామంది చెప్తున్నారు. డిబేట్లో 3 రంగుల జెండా, 3 రంగులు ఈ కండవే నీకు అందం వస్తుంది మానవతరాయ్ అని చాలామంది చెప్పారు. ఇది వేసుకున్న తర్వాత అప్పటిదాకా వేసుకోలేక 3 నెలల నుంచి డిబేట్లకు కూడా రాలే. బీఆర్ఎస్ తరఫున కూడా పోలే నేను. ఎందుకంటే జనాలంతా నన్ను విమర్శిస్తుంటారు. నువ్వు నీ పార్టీలో పో, నీది కాదు, నువ్వు కొట్లాడింది అక్కడ, నువ్వు కొట్లాడిన దగ్గరికి ఎట్లా వాళ్ళ మీద కొట్లాడికెట్ట పోయినావు, నీది నీకు ఇక్కడ రావాలా, నీ కష్టం ఎక్కడ ఉంది, పో అని నన్ను జనమంతా కూడా తట్టుకొని నెట్టారు. ఇక అంత లోపలికి నెట్టిన తర్వాత పార్టీ కూడా పిలిపించింది. ఎంతకైనా నా పార్టీ నేను 21 రోజు కాదు 2 రోజు కాదు 23 ఏళ్ళు జిల్లా నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్స్పిరేషన్ మానవతరాయికి. మరి రేవంత్ రెడ్డి నేను మొదటి నుంచి చెప్పాను. మా రేవంత్ రెడ్డి రెడ్డిల్లో పేదవాడు, డబ్బున్నోడు కాదు, తెలివిగల్లోడు, చాకచక్యం తెలిసినవాడు. నేను ఎన్నో అబద్ధం ఇప్పుడు ఏదో ఆయన ముఖ్యమంత్రి నేను చెప్పట్లే. అంతకుముందు చెప్పి ఒరిజినాలిటీ ఉంటుంది కదా. నాకు కపటం తెలియదు, కుళ్ళు తెలియదు. కుళ్ళునోడు ఏం చేస్తాడు, కుట్ర చేస్తాడు. కపటం లేనోడు ఏం చేస్తాడు, బయటకు అంటాడు. ఆ బాధని ఆవేదన తిట్టమే అంతటితో పోద్ది. అది అవతల నువ్వు ఏమన్నా చేసుకో, నాకు నష్టపరిచిన నువ్వు కాబట్టి నేను తిట్టినా. అట్లా రేవంత్ రెడ్డి చాకచక్యం, తెలివిగలవాడు, ఎందుకే కసున్నోడు, ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష ఉన్నవాడు, పట్టుదల గలవాడు. మళ్ళీ ఎవరైనా ఊహించారా పీసీ పీరియడ్ అవుతారని? అప్పుడు ఎన్ని కుట్రలు జరిగినాయి. అప్పుడు మానవతరాయి ఈగ వాళ్తే చంపేసేవాడు రేవంత్ రెడ్డి మీద. అట్లా మానవతరాయి ఆ విధంగా పోట్లాడిండు, ఆ పీసీ పీరియడ్ అయ్యిండు. అంటే ఎంత చరిత్ర ఇది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. అది రేవంత్ రెడ్డికి ఆ ఘనత దక్కింది. అది ఆయన యొక్క కష్టం ఉంది, ఆయన ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి. అట్లా రైట్ పర్సన్ రైట్ పార్టీలోకి వచ్చిండు, లీడర్ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. రేపు పొద్దున ఇంకా కూడా సుదీర్ఘ పాలన ఉండే అవకాశం ఉంది.
ఒక రాజశేఖర రెడ్డి చరిత్ర తిరగ రాసే అవకాశం ఉంది. నేను మరో రాజశేఖర రెడ్డి అన్న, ఒక ఎన్టీఆర్ ఒక రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిస్తే ఒక రేవంత్ రెడ్డి అని నేను చెప్పిన, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. దానికి చేత్కారాలు పార్టీలో సీనియర్ కొంతమంది నన్ను దానికి ఆ విధంగా మాట్లాడటం వల్ల కూడా నాకు కొంత నష్టం నష్టం జరిగింది.